విష్ణువర్ధన్‌ని ఎలాగైనా బ్రతికించుకోవాలని చెప్పేసి పంతులు గారు చెప్పిన విధంగా సంకల్ప హోమం చేద్దామని చెప్పి ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఒక ఇంటికి వచ్చి అక్కడ ఉన్న ఆవిడనైతే, "అమ్మ నేను నా భర్త కోసం సంకల్ప హోమం చేస్తున్నాను. నా భర్త చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్ట ఆడుతున్నాడు. ఎలాగైనా ఆ సామాగ్రి ఏదైనా ఉంటే మీ దగ్గరే ఇవ్వండమ్మా కొంచెం" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ఆవిడైతే, "సరేనమ్మా నువ్విక్కడ ఉండు నేను తెస్తానని" చెప్పేసైతే ఇంట్లోపలికి వెళ్ళి కొంచెం బియ్యాన్నయితే తెస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఆమెని చూసి, "చాలా థాంక్స్ అమ్మా మీరు నా కోసం ఇంత చేస్తున్నందుకు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ఆవిడైతే, "ఏం పర్వాలేదమ్మా నీ భర్తకి అంతా మంచే జరగాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "సరేనమ్మా నేను వెళ్ళి వస్తానని" చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ప్రతి ఇంటికి అయితే తిరుగుతూ ఉంటుంది. అలా మండుటెండలో అయితే విష్ణు కోసం చాలా కష్టపడుతూ ఉంటుంది. ఎలాగైనా నా భర్తను నేను బ్రతికించుకోవాలి, ఎలాగైనా నా భర్త బ్రతకాలి దేవుడా అని చెప్పేసి అయితే మొక్కుతూ ఉంటుంది. ఇంతలో అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.